గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మిథున రాశి ప్రేక్షకులకు స్వాగతం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరిద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మ రాశి నుంచి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి కేతువు, అష్టమ స్థానంలోకి రాహు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, జూన్ 1వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఒక 40 డేస్ సవ్య మార్గంలోనే సంచారం చేసి మళ్ళీ డిసెంబర్లో వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మీరు సోది అని అనుకున్నా పర్లేదు కానీ వాస్తవాన్ని చెప్పబోతున్నాను. గోచారం ద్వారా మనము ఈ గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక రాశికి గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం ఉండదు. మిథున రాశి వాళ్ళు మీరే తీసుకోండి ఎగ్జాంపుల్ గా. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఈ 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది మీకు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయింది, మాకు అష్టమ శని అయిపోయింది, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహు కేతు బలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మన లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు సాధిస్తాం. గురుబలం లేకపోయినా కూడా మనకి జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ఈ గురుబలం వలన, శని బలం వలన లేకపోయినా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. అదే మనం వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది, మన జీవితం అనేది స్మూత్ గా ఉండదు. కాస్త ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఊపిరి పీల్చుకుంటాము. అంటే మేజర్ గా, అంటే ఆ 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. ఒక 5-6 మాసాలు అంతే. తర్వాత గురుబలం పోతుంది. అంటే మన వైయక్తిక జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్. అక్కడ గనక బాగుందో బాగలేకో దాన్ని చూసుకొని అర్థం చేసుకోవాలి. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి పట్టబోతుంది, బుధాదిత్య యోగం పట్టబోతుంది ఈ ఒక మాసంలో, విపరీత రాజయోగాలు, అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది. ఇలాంటివన్నీ గోచారంలో వర్తించవు. అవి మన జన్మ జాతకంలో ఉంటేనే, వాళ్ళ దశాభుక్తి వస్తేనే యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తుంది. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. మీన లగ్నం, కర్కాటక లగ్నం వాళ్ళకి మాత్రమే గజకేసరి యోగం సంపూర్ణంగా యోగిస్తుంది. 100 మందిలో ఒకరికి ఉంటుంది అంతే. గజకేసరి యోగం ఆ వర్డ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. అలానే శుక్ర మహాదశ అందరికీ మంచి చేయదు, 100కి 20% మాత్రమే మంచి చేస్తుంది. వాస్తవాన్ని గుర్తించండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు జన్మరాశిలో గురు సంచారము. జన్మరాశిలో గురు సంచారం సమయంలో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ మేకింగ్ అని అంటాం. కరెక్ట్ గా నిర్ణయాలు చేయలేకపోతూ ఉంటాం మనము. ఈ స్త్రీలు, ఎస్పెషల్లీ మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు ఏదో ఇన్లాస్ తో ఇబ్బందులు, లేదా కుటుంబ రీత్యా తగాదాలు కావచ్చు, ఒడదొడుకులు కావచ్చు,
ఆ భర్త లేదా భార్యతో ఆ ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అలానే ఉద్యోగరీత్యా కూడా బాగా స్ట్రెస్ అని అనిపిస్తూ ఉంటుంది. చేసే ప్రతి పని కూడా మీకు ఒక ఏదో తెలియని భారం, ఒక 10 కేజీల ఒక భారం వచ్చి నా నెత్తి మీద పడింది అన్నట్టుగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే జూన్ 1వ తేదీ తర్వాత ద్వితీయంలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఈ జూన్ 1వ తేదీ లోపల ఉన్న ఈ సమయం చూడండి. జూన్ 1వ తేదీ తర్వాత చూడండి సమయం. జూన్ 1వ తేదీ లోపల ఉన్నప్పుడు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వివాహ ప్రయత్నాలలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరైన సంబంధాలు రావట్లేదు అని పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. జూన్ 1వ తేదీ నుంచి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఆ నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఉద్యోగంలో ఉన్న ఆ ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక విషయాలలో చాలా కలిసి వస్తుంది మీకు. అలానే మీ కుటుంబంలో ఏదైనా వేడుకలకు హాజరవ్వడము, మంచి భోజనాలు చేయడము, మంచి మాటలు మాట్లాడుకోవడము, ఇట్లాంటి మంచి శుభ ఫలితాలు ఎక్కువగా జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మీకు కలిగిస్తున్నాయి. అంటే మంచి శుభయోగాలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ఉన్న ఒత్తిడులన్నీ తగ్గబోతున్నాయి. అయితే జూలై నుంచి ఈ డిసెంబర్ మధ్య కాలంలో దశమ స్థానంలో ఉంటున్న శని వక్రించబోతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగ విషయాలలో ఎటువంటి ఆతురత నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. అలానే ఉద్యోగం చేసే చోటు చాలా గాంభీర్యత అనేది మీరు గాంభీర్యంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ఎక్కడ పడితే ఎవరి గురించి వాగడము లేదా ఏదో ఒకటి మాట్లాడడము చేయకుండా ఉంటే మంచిది. అంటే దశమ స్థానంలో శని వక్రిస్తాడు కాబట్టి కాస్త ఉద్యోగ విషయాలలో చాలా భారం పెరిగే సూచనలు ఉంటుంది. బట్ గురు దృష్టి ఉంది. అంటే అక్టోబర్ 31వ తేదీ వరకు గురు దృష్టి ఉంటుంది. ఫైన్. ఎన్ని ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా తగ్గుతాయి. వాటి నుంచి మీరు పడతారు. బట్ అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు. అలానే కొంచెం ఏదైనా కొనుగోలు అనుకోవడము, బంగారం కావచ్చు లేదా వెహికల్ రిలేటెడ్, వీళ్ళందరికీ కాస్త ఈ జూన్ తర్వాత అనుకూలిస్తుంది. ప్రాపర్టీ కావచ్చు, ప్రాపర్టీ కొనుగోలు కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. డిలేస్ అవుతుంది. అలానే ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ సమయంలో గురు వక్రించి ఉంటాడు. ద్వితీయ స్థానంలోనే గురు వక్రించి ఉంటాడు. అప్పుడు గురుబలం పెద్దగా పనిచేయదు. ఎందుకంటే గురు వక్రించి ఉంటాడు కాబట్టి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడాల్సిన ప్రమేయం ఉంటుంది. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ అండి. అలానే తృతీయ స్థలంలో కేతు ఒక సంచారము మీకు కొంచెం దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది. కొంచెము సోదరులతో విభేదాలు, భిన్నాభిప్రాయాలు, ఆస్తి విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ గా అనిపించడము, అలానే తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కావచ్చు, తండ్రితో ఏదైనా సంబంధాల విషయాలు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉండడము, ఇట్లాంటిది ఏర్పడే సూచనలు కూడా ఉంటుంది. అయితే గురుబలం ఉంటుంది కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ ఈ ఒక సమయం అంతా కూడా ఈ మేజర్ గా వేరే గ్రహాల ఒక డిస్టర్బెన్సెస్ అంటే రాహు, కేతు, శని వలన మేజర్ గా డిస్టర్బెన్సెస్ అని మీకు అనిపించదు. ఇక మిథున రాశిలో పుట్టిన మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 తేదీ వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా మీకు చాలా అనుకూలిస్తుంది. అంటే మేజర్ గా ఏదైనా పెళ్లి ప్రయత్నాలు లేదా ఫైనాన్షియల్ గా మీరు ఏదైనా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అగైన్ అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు శని సంచారం బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాలి. అలానే ఆరిద్ర నక్షత్ర జాతకులకు ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ జన్మరాశిలో ఉన్నప్పటికీ కూడా గురు సంచారం వీళ్ళకి అనుకూలిస్తుంది. ఎందుకంటే మార్చి నుంచి ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు ఎక్సలెంట్. అలానే ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురు సంచారం అనుకూలిస్తుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం అనుకూలిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అంటే 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 ఎక్సలెంట్, అక్టోబర్ 31వ తేదీ నుంచి మళ్ళీ ఎక్సలెంట్ గా ఉంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం అనుకూలిస్తుంది. అంటే ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా కాస్త ముందడుగు వెళ్తుంది. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మంచి గుర్తింపు కావచ్చు, మీరు చేసే ప్రతి పని కూడా మీకు బాగుంటుంది. మీరు కావాలంటే ఈ సమయం మీరు నోట్ చేసుకొని చెక్ చేసుకోండి.
మిథున రాశిలో పుట్టిన ప్రతి జాతకులు, ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా శివ సహస్రనామం ఎంత చదువుకుంటారో మీకు ఈ సమయం అంతా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే మృత్యుంజయ మంత్రం ఎంత చదువుకుంటారో అంత మంచిది. కాబట్టి మీరు చేసి చూడండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.